వికారాబాద్ జిల్లా పరిగిలోని 13వ వార్డులో మున్సిపల్ ప్రచారంలో వచ్చినప్పుడు వార్డులో మురుగు కాలువ సమస్యను కాలనీవాసులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి చెప్పడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం పనులు చేయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పరిగి టౌన్ ప్రెసిడెంట్ ఎర్రగడ్డపల్లి కృష్ణ అన్నారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్వర్, గనిమోని శ్రీనివాస్, చిన్న నర్సింహులు, బాదం శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. దూరం ఉన్నారంటే మళ్ళీ అందరు వస్తారు వీడియోలో. ఈరోజు పరిగి మున్సిపల్ పరిధిలో ఇక్కడ కాన్ కాలనీ, బీసీ కాలనీ ఈ రెండు కలిపి ఇక్కడ ఒకటి పెద్ద డ్రైన్ ఉండే, ఆ డ్రైన్ చూసి ఇక్కడ సిసి రోడ్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పుడు అప్పట్లో మేమంతా కార్యకర్తలు అందరం ఉన్నప్పుడు చాన్బాయి గుర్తు చేసింది. ఇక్కడ మొత్తం ఇది అందరూ అన్ని ఓదాడుతుండే, ఊరికే దొమ్మలు వస్తున్నాయి సార్, దీన్ని డ్రైన్ జర చేపేయాలి అంటారని సార్కు రిక్వెస్ట్గా ఈ కాలనీవాసులు చాన్బాయి ముందరికి వచ్చి వాళ్ళు అడగడంతో అప్పుడే కమిషనర్కు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు ఫోన్ చేసి దాని గురించి ఇది ఎంబడే ఇది అండర్ డ్రైన్ లాగా చేసి దీన్ని పూర్తి చేయాలంటారని చెప్పడంతో ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది మున్సిపల్ ఫండ్స్ నుంచి కమిషనరు రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పడంతో కమిషనర్ ఎంబడే యాక్షన్ తీసుకొని దాన్ని చేపించడం జరుగుతుంది. ఇప్పుడు అనుకుంటున్నారు కొందరు ఉట్టిగానే మేము చేపిస్తున్నాం అని మార్పులు కొట్టుకుని చూస్తున్నాం. బాడీ కూర్చోలేదు, ఏం కూర్చోలేదు, అప్పుడే మేము చేపిస్తున్నామని ఈ గొప్పలు చెప్పుకోవడము ఇది కరెక్ట్ కాదు. ఇది ఎమ్మెల్యే సాబు చెప్పినందుకు అవుతున్నది కాబట్టి ఈ కాలనీవాసులు కూడా గుర్తించాలి. పని మంతులు ఎవరు, పనికి మాలిన ఎవరు అనేది గుర్తించాలి. కానీ రామ్మోహన్ రెడ్డి సార్కు ఆయన తత్వం ఏంటంటే జనాలకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే తత్వం ఆయనది. కాబట్టి ఆయన ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే వ్యక్తి రామ్మోహన్ రెడ్డి సార్. కాబట్టి ఇక్కడ ఉన్న జనాలు కూడా గుర్తించి ఎవరు చేస్తారనేది గుర్తించి వాళ్ళు వెంబడి ఉండాలి. కానీ ఎవరో మాయమాటలు చెప్పి వాళ్ళ వెంబడి పోవడం కరెక్ట్ కాదు. కాలనీవాసులు కూడా గుర్తించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా, ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి. మీరు ఇక్కడ మా సర్వర్ ఓడిపోయిన దాన్ని నువ్వు నిరుత్సాహపడకుండా నువ్వు ఎప్పుడు కంటిన్యూగా కాలనీలో తిరుగుతున్నారే సమస్యలు తెలుసుకుంటుంటేనే అవతలలోకి తెలుస్తుంది జనాలకు కూడా. మనము ఏమైతుందంటే తిరగకుండా ఉంటే వాళ్ళే చెప్పిస్తున్నారు, మనం చెప్పిస్తే కూడా వాళ్ళ పేరు అయితే. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకొని కంటిన్యూ ఉండాలి. సర్వర్ నువ్వు ప్రతి క్షణం నువ్వు కాలనీలో ఉండాలి. ఎప్పటికప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ తీసుకొని సమస్యలు నువ్వు చేయి. ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఓడిపోయిన కూడా నువ్వే కౌన్సిలర్ ఈ ఏరియాకు, కాబట్టి నువ్వు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటావు.